తీస్తా నాకు చెప్పులు తీసామా. ఓకే రెండు మాటల్లో సార్, మీ మాటల్లో రెండు మాటలు. నేను కడప జిల్లా సిద్ధవటం మండలము కడపాపల్లె గ్రామం నుండి వచ్చానండి. మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను గత 15 సంవత్సరాలుగా అంటే నా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు ఈ లక్ష్మీ పాలకొండరాయ స్వామి గుడికి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామండి. ఇక్కడ ఇన్నేళ్ల నుంచి వస్తున్నాం, కానీ ఇక్కడ ఈరోజు మేము దేవుడి దర్శనం కోసమని వస్తే కింద ఉన్నటువంటి స్వాములు వారు పైన స్వయంగా వెలిసినటువంటి గణపతి దేవుడు ఉన్నారని చెప్పారండి. ఎక్కడ అని అడిగితే పైనుంచి మీకు యారో మార్కులు వేసుకుంటా వెళ్ళారు, బోర్డు ఏర్పాటు చేశారు చూడండి అన్నారండి. ఇక్కడికి వచ్చాం మేము. స్వామివారిని ఈరోజు మేము దర్శించుకోవడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ దేవ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారు వచ్చేసి ఈ కొండపేటు కింద ఒక జలద్వార ప్రవహిస్తూ ఉండే కాడ వెలిశారండి. ఈయన మహా అద్భుతంగా ఉంది. కాణిపాకంలో ఉన్నటువంటి స్వామివారు మాకు గుర్తొస్తున్నారండి ఈ విగ్రహాన్ని చూస్తుంటే. స్వయంగా ఎటువంటి విగ్రహం పెట్టకుండా ఏదో చేసినట్టు లేకుండా మొలచకుండా స్వయంగా స్వామివారు వెలిశారండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నారు. కన్నుల పండుగగా ఉందండి ఇక్కడ చూడ్డానికి. మేము ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. భక్తులకు ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు. మా జలధార వినాయకుడి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఏంటంటే నేను లైబ్రరీయన్ శ్రీనివాసులు నా పేరు. 5 years బ్యాక్ మా అన్నయ్య నాగుల రవికుమార్ రావు అతన్ని ప్రెజర్ మీద కొండకు వచ్చినాము. అప్పుడు కూడా నాకు వద్దులన్నా ఇంట్రెస్ట్ లేదు అది అంటే నాకు లొకేషన్స్ ఫొటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఎక్కువ. అందువల్ల అతను ప్రెజర్ మీద నేను ఇక్కడ వినాయకుడు ఇక్కడ పాల్కొండరాయుడు స్వామి గుడికి రావడం జరిగింది. వచ్చి ఇద్దరం కూర్చొని అంటే ఒక సాధువు వచ్చేసి 5 years బ్యాక్ వినాయకుడు ఉన్నాడు అక్కడ చూసారా తెలుసా మీకు అని అడిగాడు మా అన్నయ్యకు. అడిగితే తెలియదు, వినాయకుడు ఉండేది ఎక్కడ కదా, లేక ఇక్కడ విష్ణువు కదా అనేసి అంటే రాని చూపిస్తానని పైనుంచి కోనేరు దగ్గర నుంచి పాల్కొండలో కోనేరు ఉంది పైన, ఆ కోనేరు దగ్గర నుంచి పిలుచుకొని వచ్చాడు. అప్పుడు మార్గం ఇక్కడ నుంచి ఉండింది రూటు. అట్లా వచ్చేసి ఇక్కడంతా కంపలు ఊడలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దేవుడి దగ్గర. ఆ కంపలు ఊడలు అన్నీ ఉంటాయి కదా, అన్ని తీసి చూపించి అతను లాస్ట్ మేమిద్దరం చేసుకుంటూ ఉండగా అతను సరే వెళ్ళొస్తానని చెయ్యి అలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఆశీర్వాదం ఇచ్చినట్టు వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ కనబడతాడులే, అతను ఏముందిలే బస్ సాధు మళ్ళీ రేపు మొన్నాడు కనబడతాడు కదా అని పట్టించుకోలేదు. కానీ అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సెకండ్ కూడా మళ్ళీ ఎప్పుడు కనబడలేదు అంతే. సో ఆ తర్వాత నుంచి మళ్ళీ నేను మా అన్నయ్య ఈ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, అతను బిజీగా ఉండడంతో నేను మాత్రం ఒక్కని వచ్చి మళ్ళీ మా అన్నయ్య నేను కూడా వస్తుండేవాళ్ళము. నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రూట్ ఉంటే బాగుంటుంది, భక్తులందరూ వస్తారు బాగుంటుంది. అతను శ్రీపాల్ రెడ్డి సారు ఇంకా చైర్మన్ గారు యాజమాన్యం ఇక్కడున్న యాజమాన్యం అందరి సహకారంతో ఇక్కడ భక్తులకు కృషి చేసి చూపించడం జరిగింది. అంటే జలం పడి నీటి జలధారతో ఏర్పడిన వినాయకుడు అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే వినాయకుడు తొండంతో లడ్డు పట్టుకున్నట్టుంటుంది, ప్లస్ పక్కన ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు కూడా క్లియర్గా ఒక సైడ్ చూస్తున్నట్టు ఏనుగు పిల్ల ఒక ఆకారం కూడా ఉంది. తొండము ఆకారం అంతా కూడా ఎగ్జాక్ట్లీ క్లియర్గా ఉంటుంది మీరు బాగా చూస్తే. ఓం నమో లక్ష్మీ పాలకొండరాయ నమః. ఓం గంగణపతయ నమః. నా పేరు ఆదినారాయణ రెడ్డి. ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు కాకతాళీయంగా పాలకొండకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పాలకొండరాయుడిని, మహాలక్ష్మి అమ్మవారిని, ఆంజనేయుడిని, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత
ఇక్కడ ఒక ఫ్లెక్సీ చూడడం జరిగింది. అది ఏమంటే జలధార వినాయకుడు అని ఒక డైరెక్షన్ చూపుతూ ఇటువైపు మ్యాప్లో చూపించారు. దాన్ని పట్టుకొని మేము ఈ కొండలు గుట్టలు ఎక్కుతూ పైకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గతంలో నాకు కొద్దిగా ఐడియా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని. సో ఆ వాటర్ ఫాల్స్ను కింద భాగంలో ఆదిశేషుని క్రింది భాగంలో ఈ జలధార వినాయకుడు స్వయంగా వెలవడము మన పూర్వజన్మ సుకృతము. కడప వాసులకు, మన తెలుగుదేశం, మన మొత్తము ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందే అర్హతలు అన్నీ ఉన్నాయి. దీన్ని బాగా మనం డెవలప్ చేసుకోవాల్సిన హిందూ బంధువులందరూ దీన్ని బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు మరుగున పడిపోయినాయి చాలా కాలంగా. దాన్ని ఇక్కడ కొందరు ఆర్గనైజర్స్ కనుక్కొని దానికి కొన్ని వసతులు కల్పించి దాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని మరింత మనం విస్తృత ప్రచారం చేసి ఎలాగైతే మనము పుష్పగిరి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేసుకున్నామో గత 2-3 సంవత్సరాలుగా, అదేవిధంగా ఇది జలధార వినాయకుడు కూడా రాబో కాలంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని, కాణిపాక వరసిద్ధి వినాయకుడిలాగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అది త్వరలోనే అది సాకారం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదములు. ఓం మహాగణాధిపతయే నమః. మొట్టమొదటిగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి పురస్కరించుకొని కడపలో ఉన్నటువంటి పాలకొండరాయ స్వామి దర్శనం కోసం మేము ఇక్కడికి వచ్చామండి. పాలకొండరాయని దర్శనం తర్వాత మనకి ఇక్కడ ఒక నేమ్ ప్లేట్ కనిపించిందండి. జలధార వినాయకుడు అన్న పేరుతో మనకు నేమ్ ప్లేట్ కనపడిన వెంటనే మనము ఇక్కడ వెళ్ళి చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వస్తుంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా స్వయంభుగా వెలిసినటువంటి జలధార వినాయకుడిని చూడడం జరిగింది. చూస్తూనే మనసుకు ఒక మంచి భావన, ఆహ్లాదకరమైన భావన కలిగింది. వినాయక చవితి నాడు స్వయంభుగా వెలిసినటువంటి జలధార వినాయకుడిని దర్శించుకోవడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. జలపాతంలాగా ప్రవహిస్తున్నటువంటి నీటి దగ్గర స్వయంభుగా వెలిసినటువంటి వినాయకుడిని చూడడం అనేది మనసుకు ఆహ్లాదంతో పాటు మంచి భక్తి భావాన్ని కూడా పెంపొందించే విధంగా ఉంది. ఇంకా దీనికోసం వచ్చే భక్తాదులందరూ కూడా పాలకొండరాయుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి కూడా వచ్చి దర్శించుకోవాలనేసి నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు.